బండి వేగంగా పోనివ్వు. అలాగే అయ్యగారు. ఏం చేస్తున్నావు విక్కీ? బండిని లెఫ్ట్ నుండి పోనివ్వు. అలాగే అయ్యగారు. విక్కీ కాస్త వేగంగా పోనివ్వు. నాన్నగారికి దహన సంస్కారాలు జరిపించాలి. ప్రతాప్ అమ్మ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటారు. చూడు, ఇప్పుడు నువ్వు మీ అమ్మ పక్కనుంటే మంచిది. ఆవిడ పరిస్థితి చూడు ఎలా ఉందో. ఓదార్చావండి. ప్రతాప్ ఉన్నాడు కదా అక్కడ. నా అవసరం ఏముంటుంది చెప్పండి? అత్తయ్య గారికి చాలా పెద్ద కష్టం వచ్చి పడింది. మావయ్య గారు నిజంగా చాలా ధైర్యవంతులు. ఆయనకి ఊళ్ళో అసలు ఎదురు చెప్పేవాళ్లే లేరు. ఆఖరి శ్వాస వరకు ప్రాణాలతో పోరాడుతూనే ఉన్నారు. నేనైతే ముందే చెప్పాను, నా భర్తని కూడా మావయ్య గారితో పాటు వెళ్ళి రమ్మని చెప్పాను. కాని ఈయన మాత్రం ఎవరు ఎంత చెప్పినా కొంచెం కూడా పట్టించుకోలేదు. ఆయనకి నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నా భర్త గనుక వెళ్ళుంటేనా అప్పుడిదంతా జరిగేదే కాదు. కాని జరిగేదాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? మావయ్య గారు వెళ్ళిపోవాలనుంది. వెళ్ళిపోయారు. తిరిగి ఎప్పటికీ రాలేరు. ఆ, 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 ఆ. ఈవిడికేమైనా పిచ్చి పట్టిందా? లేదు లేదు, ఈవిడెప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. అమ్మగారిని చూడండి, సుమంగళిలాగా ఎలా కూర్చున్నారో. కానీ ఇదంతా చూస్తుంటే బాగోలేదు. భర్త చనిపోయిన తర్వాత కూడా నగలు, పువ్వులు, కుంకుమ ఇవన్నీ దేనికోసం చెప్పండి? ఎవరైనా వెళ్ళి చెప్తేనే మంచిదనిపిస్తోంది. అవును, పాపం ఈవిడైతే ఎంతో బాధలో ఉన్నారు. వీటన్నిటి గురించి ఎలా ఆలోచిస్తారు? అయినా మనం చెప్పాల్సింది చెప్దాం. ఏంటి విషయం? అది ప్రతాప్ బాబు, అమ్మగారిప్పుడు సుమంగళిగా లేరు కదా, అందుకని నగలు తీసేయాలి, అలాగే కుంకుమ తుడిచేయాల్సి ఉంటుంది. మా అమ్మ గురించి అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? ప్రతాప్ బాబు, శాంతంగా ఉండు. శివా, ఆగు బాబు, ఆగు. అక్కడికి వెళ్ళి ఎలాంటి ప్రయోజనం ఉండదు బాబు. దహన సంస్కారాలు జరిగిపోయి ఉంటాయి. లేదమ్మా, నాన్నగారిని చివరిసారిగా చూడకుండా నేను లోపలికి రాలేనమ్మా. తప్పకుండా వెళ్తాను నేను. కిందికి దిగండి. వినిపించలేదా ఏంటి? కిందికి దిగండి. నేను చెప్తున్నాను కదా బాబు, నువ్వు రావడానికి చాలా ఆలస్యం అయిపోయింది. అక్కడంతా అయిపోయి ఉంటుంది బాబు. నేను చెప్పేది కాస్త విను బాబు. శివా,
చూడమ్మా రాధిక, ఇలా కోపగించుకోకూడదు తల్లి, కొంచెం తిను. నేను చెప్పాను కదా ఆయమ్మ, నాకిప్పుడు తినాలనేం లేదు. ఇలా చూడమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా, కొంచెం తిను. అత్తయ్య గారు పదండి లోపలికి. ఇదెవరు? ఆ? అయితే నువ్వే అన్నమాట శివకి కొత్త భార్యవి. ఇంతకీ నీ పేరేంటో? అలాగా, అయితే ఈవిడే అన్నమాట శివబాబు గారు పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన తన కొత్త భార్య ఏంటి? నాన్నగారి కొత్త భార్య. నీ పేరేంటని అడిగాను, ఏంటి నీ పేరు? గంగా. గంగా మీ పేరు? గంగా. ఆ? గంగా. అదే అనుకున్నా. నువ్వు ఇలా ఇంట్లో అడుగు పెట్టావో లేదో మా ఇంట్లో అందరి కళ్ళలో పూర్తిగా కన్నీళ్లు ఎలా నిండిపోయాయా అని. ఇలా చూడమ్మా రాధిక, లోపలికి వెళ్దాం పదా. చూడు, గృహప్రవేశ ఆచారం పూర్తి కాకుండా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టడం అస్సలు కుదరదు. అందుకని నువ్వు బయట గదిలోనే ఉండాలి, అర్థమైందా? చిన్న కోడలా, ఏంటత్తయ్య? కొత్త కోడల్ని తీసుకెళ్ళు. నేను ఆయమ్మని పిలుచుకొని వస్తాను, ఆవిడ తీసుకెళ్తుందిలేండి ఈవిండి గెస్ట్ రూమ్కి. పిలవనా? హ్మ్. నీ సామాన్లు తీసుకొని వెళ్ళు. అసలు సామాన్లు ఎక్కడున్నాయి నీవి? నా దగ్గర అసలు ఎలాంటి సామాన్ లేదు. అవును కదా, నేనది మర్చిపోయాను. అనాథవు కదా నువ్వు. అరే, ఏ తల్లైతే జీవితాంతం మా ఇంట్లో పని మనిషిగా పడుందో తను తన కూతురికి సామాన్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? పొట్టి చేతులతోనే వస్తుంది కదా. నా కొడుకుతో నీ పెళ్లి చేయించి నా భర్త నీకు నీ కుటుంబానికి చాలా పెద్ద ఉపకారం చేశాడు. కానీ నువ్వు రావడంతోనే ఆయన్ని మింగేశావు కదే. చూడు, చెప్పండి. కొత్త కోడల్ని తీసుకెళ్ళు అతిథులుండే గదిలోకి. అలాగే కొన్ని చీరలు తీసుకొచ్చివ్వు. అలాగే. పదమ్మా. ఇంకా కాసేపు ఎదురు చూద్దాం బాబు. ఎవరికి తెలుసు శివగారు ఇక్కడికి చేరుకుంటారేమో. మాధవయ్య గారికి ఆయన పెద్ద కొడుకు కదా, తండ్రికి తలకొరువు పెట్టే అధికారం ఆయనకే ఉంటుంది. ఆయనకే ఉంది. మీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి, శివన్నయ్య ఇక్కడికి రావడం లేదు. ఇప్పుడు నాన్నగారికి దహన సంస్కారాలు నేనే చేస్తాను. నాన్నగారి బాధ్యతల్ని ఇప్పుడు నేనే నెరవేరుస్తాను, శివన్నయ్య కాదు. ఇవ్వండి. ఇచ్చేయండి. ఆ అరుపులకి ఆ పిలుపులకి అసలు అర్థం ఏంటో తెలియడం లేదు. వీళ్ళతో నాకు అసలు సంబంధం ఉందా? ఏమీ అర్థం కావడం లేదు. నాకు అసలు ఏం గుర్తు రావడం లేదు. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది?